నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ని కల్కి సినిమా నుంచి తొలగించడం పైన రకరకాల అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. కల్కి 2 నుంచి దీపికా పదుకొనిని తప్పించడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ నుంచి ఆవిడ ఎందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు పంపించారా, ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. సో దాని మీద రకరకాల మాటలు వస్తున్నాయి. ఒకటి సందీప్ వంగ వల్లే ఆవిడని ఆ ప్రాజెక్ట్లోంచి తీసేశారనేది వస్తూ ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అసలు? సందీప్ రెడ్డి వంగ వల్ల తీసేశారనేది కరెక్ట్ కాదు. సందీప్ రెడ్డి వంగ ఆరోపణలు కూడా నిజమై ఉండొచ్చు. ఎందుకంటే స్పిరిట్ సినిమా వివాదం ఎంత దుమారం రేపిందో మనం చూసాం. అయితే సందీప్ రెడ్డి వంగ లాంటి వ్యక్తి ముక్కుసూటిగా ముఖం మీదే మాట్లాడే మనిషి. తప్పును తప్పు అని చెప్తాడు, ఓకే ఓకే అనుకుంటాడు. అంటే సోకాల్డ్ ప్రస్తుతం సినిమా ప్రపంచంలో మీడియా పాత్ర ఎక్కువగా ఉన్న రోజుల్లో మేము లేకపోతే మీకు సినిమా పబ్లిసిటీ లేదు అనుకునే వాళ్ళు కూడా ముంబై మీడియాలో, నేషనల్ మీడియాలో ఝలక్కిచ్చి మాట్లాడిన ఏకైక వ్యక్తి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇకపోతే స్పిరిట్కి దీపికా పదుకొనే అనుకున్నారు, రెబల్ స్టార్, సూపర్ స్టార్, నేషనల్ వైడ్ స్టార్, ఎన్నేం చెప్పచ్చు, డార్లింగ్. అటువంటి హీరో పక్కన హీరోయిన్గా చేస్తూ ఉన్నప్పుడు చాలా ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పైగా పెద్ద ప్రాజెక్టు అనుకున్నప్పుడు, ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ ఆఖరికి కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా వదిలేసుకున్నాడు ఆయన బికాజ్ ఆఫ్ ప్రభాస్ సినిమా కోసం. బట్ ఆఖరికి ధోని లాంటి వ్యక్తులతో కూడా యాడ్ చేయమంటే చిన్నగా యాడ్ చేశాడంట. అది ఎంత పిచ్చెక్కింది, ఎంత వైరల్ లేదు మనం చూసాం. ధోనికి హెయిర్ స్టైల్ పెట్టి కదా. సో ధోనీకున్న క్రేజ్ ప్రకారం చూస్తే అటువంటి వాడిని డైరెక్ట్ చేశాడంటే సందీప్ రెడ్డి వంగ ఇమేజ్ రేంజ్ అంటే మనం వీ కెన్ అండర్స్టాండ్. అయితే ఇప్పుడు ఇట్లాంటి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కటౌట్ని ఊహించుకొని ఒక కథ రాసుకొని దాన్ని సుమారుగా ఆయన ఏ సినిమా తీసినా 3 గంటలు నిడి ఉండేలా చూసుకుంటాడు. మన రీసెంట్గా జయము నిశ్చయమురాలో కూడా అదే చెప్పాడు ఆయన. సందీప్ కొంచెం లెందీ అవుతుందంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను సార్, 3 గంటలు అయితే దాటనివ్వను, 3 గంటల లోపే పెడతాను అంటే మినిమం 3 hours. అంటే ఆ స్టోరీకి ఆ డైరెక్షన్ కొన్ని సీన్స్ అవసరం అనుకుని పెడతాడు. సో అటువంటి సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో ప్రభాస్ పక్కన దీపికా పదుకొనే బాగుంటుంది హైట్ తగ్గ అనుకుని పెట్టుకుంటే ఆమె కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది. అది ఓవరాల్గా అందరికీ తెలిసిందే. నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను, ప్రెగ్నెన్సీ అయిపోయింది, పాప ఉంది, కాబట్టి ఉదయం 9కి వస్తాను, సాయంత్రం 4 కల్లా వెళ్ళిపోతాను, నేను ఎక్స్ట్రా చేస్తే మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి, ఏరియా వైజ్ కలెక్షన్, ఇవన్నీ అవి చెప్పరు. బయటికి ఏమంటారు, సాటి మహిళగా నేను ఒక గర్భవతిగా ఇవన్నీ అడిగాను, నాకు మెటర్నిటీ లీవ్ ఇప్పించాడు. అది బిజినెస్ అయ్యా. ఆడవాళ్ళకి మెటర్నిటీ లీవ్ కన్సెషన్ ఉంటుంది కాదనట్లే, కానీ బిజినెస్లో ఎవరు నష్టానికి పెట్టుకోడు కదా. ఎంత త్వరగా తక్కువ షెడ్యూల్లో అయిపోతే వాళ్ళకి బెనిఫిట్, తర్వాత హిట్ ఆఫ్ అట్టా మన చేతుల్లో ఉండదు. ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే ఎలా? పైగా వాళ్ళు ఎలా ఉంటుంది బాలీవుడ్, అందులో సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్ళకి ఎప్పుడూ చిన్న చూపే. సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చిన్న చూపు చూసిన వాళ్ళు ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడెవరు, స్వర్గీయ శ్రీదేవి గారు కూడా. ఎందుకంటే నేను చెప్పింది కాదు, రాజమౌళి గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారేంటి, బాహుబలి సినిమాకి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ శ్రీదేవి గారిని అడిగారంట. అడిగితే ఆవిడ ఎన్ని డిమాండ్స్ పెట్టిందో తెలియదంట. నేను షూటింగ్ టైమ్స్ ఇవే చేస్తాను, ఇక్కడే చేస్తాను, ఇంత టైంలో చేస్తాను, నాకు ఒక సపోర్ట్గా ఒకరు వస్తారు, నాకు అసిస్టెంట్ ఒకరు వస్తారు, వాళ్ళకు కూడా మీరు అకామిడేషన్ ఇవ్వాలి, అండ్ మోర్ ఓవర్ నార్త్లో కొన్ని బాలీవుడ్ రైట్స్ కూడా ఇవ్వాలని అడిగిందంట. ఫుల్ డిమాండ్స్ పెట్టిందంట. ఈ బాబోయ్ మనం తట్టుకోగలమా లేదా అని ఆలోచించి బెస్ట్ రమ్యకృష్ణ అనుకున్నాడు, టెస్ట్ కట్ చేశాడట. ఇంకా రమ్యకృష్ణ యాక్షన్ మనం చూసాంగా బాహుబలిలో, చింపేసింది ఆవిడ ఎలాగ. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్. అండ్ రజనీకాంత్ గారిని డామినేట్ చేసిందండి నరసింహలో కదా. సో రాజమౌళి గారి సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. సో అట్లాంటి శ్రీదేవి గారి మరి ఎక్కడి నుంచి వెళ్ళిన ఆవిడ తెలుగు అమ్మాయి అన్ని పెడితే మరి బాలీవుడ్ ఎలా ఉంటుంది? ఓ సౌత్ మూవీయా, ఆంధ్ర తెలుగు సినిమానా, ఇట్లాంటి బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుకి కూడా. కాకపోతే మన నేషనల్ వైడ్లో అవుతున్నాయి కాబట్టి ఓకే వీళ్ళు కూడా బాగా వస్తున్నాయి, ఏదైతే నేను పైసలు డిమాండ్ చేసుకుందాం, క్యాష్ చేసుకుందాం అనుకునే చేస్తున్నారు తప్ప మన మీద ప్రేమ కొద్దో ఏమో కాదు. సో వీళ్ళు ఎన్ని డిమాండ్స్ పెట్టారు, ఇవన్నీ చెప్పదు ఆవిడ. నేను ప్రెగ్నెంట్గా లేడీ కాబట్టి డెలివరీ అయిన తర్వాత ఇవన్నీ అడిగాను, ఇవే చెప్పుకుంటున్నారు. చెప్పడమే కాకుండా ఆ టీం ఏం చేశారు, స్పిరిట్ సినిమాను కూడా ఇండైరెక్ట్ లీక్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ సందీప్ రెడ్డి వంగకి హర్ట్ అయ్యాడు. అవుతాడు కదా. కంటెంట్ అనేది మిస్ అయితే అఫ్కోర్స్ సేమ్ స్టోరీ ఉండొచ్చు, బట్ తీసే విధానం ఓల్డ్ వైన్ న్యూ బాటిల్.
కదా. ఇవన్నీ ఎన్ని కథలు వచ్చినా మహాభారతాన్ని తిప్పుకొట్టే కథలు అయితే లేవు. దాన్నే మార్చి మార్చి కథనం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ మార్చుకుంటున్నారు. అది దర్శకుడు టాలెంట్ బట్టి, టేకింగ్ బట్టి, క్రియేటివ్ డైరెక్టర్ బట్టి ఉంటుంది. సరే, అది అలా నడిచింది. ఇప్పుడు కల్కికి స్వయంగా వైజయంతి మూవీస్ వాళ్ళే పెట్టారు. ఈ సినిమా రెండో పార్ట్లో దీపికా పదుకునే గారిని కొనసాగించలేకపోతున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల అని పెట్టారు. సో సాధారణంగా ప్రేక్షకుడు ఆల్రెడీ స్పిరిట్ వ్యవహారం జరిగింది కాబట్టి దీన్ని లింక్ చేసుకొని మాట్లాడుకుంటున్నాడు. ఓకే, సింపుల్ అంతే. మేబీ అక్కడ ఆవిడ మొన్న ఒక కామెంట్ చూసా, దీపికా పదుకునే తగ్గిపోవడం వల్ల ఒక ఇమేజ్ తగ్గిపోతుంది కల్కికి లేదా స్పిరిట్కి అని. స్పిరిట్ ఎవరిది, కల్కి ఎవరిది బాబు? ప్రభాస్ని చూడడానికి వెళ్తారు కానీ వీళ్ళని చూడడానికి ఎవరు వెళ్తారండి? సింపుల్. అంటే ఒక తెలుగువాడిగా కాకపోయినా వేరే భాషలో ఎవరైనా చెప్పండి, ప్రభాస్కి ఒక మచ్చ ఉందేమో చెప్పండి, ప్రభాస్ మీద ఒక ఎలిగేషన్ ఉందేమో చెప్పండి కదా. అందరూ డార్లింగ్ అని అంటారు. ఎప్పుడు ఆర్భాటాలు, ఎక్స్ట్రాలకు పోడు, ఎక్కడ బయట కడబడ్డు దొరకడు, ఏ పబ్బులో దొరికాడనో, ఏ తాగేసి పడిపోయాడని ఎక్కడైనా మనం చూసామా? లేదు. దట్ ఈస్ ప్రభాస్. మొదటి నుంచి రాజుల ఫ్యామిలీ, కృష్ణరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ, అంతే ఇదిగా ఉంటాడు ఆయన. పైగా ఎవరికి ఇండస్ట్రీలో ప్రాబ్లం వచ్చినా అడక్కపోయినా చేస్తాడట వెదిరెళ్ళి. జగద్బాబు గారు చెప్పారు స్వయంగా. జగద్బాబు గారు మన ఇండస్ట్రీలో ఎక్స్ట్రాలు ఎక్కువ అని కూడా చెప్పిన అదే జగద్బాబు గారు ప్రభాస్ గురించి చాలా మంచిగా చెప్పారు. అఫ్కోర్స్ మొన్న ఫిష్ వెంకట విషయంలో వాళ్ళ మేనేజర్ ఏదో చేశాడు, ఆయన ఇరికిద్దామని ఎవడో మేనేజర్ పేరుతో చేసిన పని అది ఆయన ఎక్కడ హామీ ఇస్తానని ఏం చెప్పలే. సో అట్లాంటి ప్రభాస్ని చూస్తాం కానీ మనం దీపికా పదుకొన్ని, అదే దీప్తి ద్రిమ్ని ఎవరో వచ్చారు ఇప్పుడు స్పిరిట్కి ఇంకో హీరోయిన్, ఆమె కానీ చూస్తామా? చూడం. సో కల్కిలో కూడా తప్పించారంటే అమ్మగారు ఎలాంటి ఎక్స్ట్రాలు పెట్టుండొచ్చు. నాకు ఈ టైమింగ్ కావాలి, ఇదే యాక్ట్ చేస్తానేమో అని ఉండొచ్చు. అది అసలు విషయం చెప్పరు కదా, అటా కాకుండా ఏవో చెప్తారు. మేబీ కల్కి దర్శకుడు అశ్విన్ కూడా పార్ట్ 2లో కల్కి అనే అవతారం ఆమె గర్భం నుంచి బయటకు వచ్చేసాక తల్లి చాప్టర్ అక్కడ క్లోజ్ చేసొచ్చు. తల్లి చనిపోవడమో లేదా ఇంకేదో చేయొచ్చు, ఆ పాత్ర లేకపోయి ఉండొచ్చేమో కదా. ఉంది కొనసాగింపుగా. పైగా ఏదో ఇప్పుడు బాహుబలి 2లో తమన్నా జస్ట్ లాస్ట్లో కనిపిస్తుంది. ఆమెలాగా ఈమె ఓపిక చేస్తుందా? నన్ను చూపించారు కాబట్టి మళ్ళీ ఇంత రెమ్యునరేషన్ ఏమని అడుగుద్ది, అడుగుతారేమో మేబీ, నేను అనుకుంటున్నాను. అందుకు ఈ తలనొప్పులు ఇద్దరు సైడ్ చేసేస్తే బెటర్. లేదు ప్రభాసే అట్టే చెప్పారేమో, ఆ రేంజ్ ఉంది కదా ప్రభాస్కి. వద్దు ఈమెతో తలనొప్పి మనం పడలేము, వద్దులేండి తీసేయండి కూడా చెప్పొచ్చు. మన తెలుగు వాళ్ళ సినిమా అండి, ఎవరెవరికో బతిమాలు కూడా ఎందుకంటే కార్తికేయ లాంటి చిన్న సినిమాగా వచ్చిన సినిమా ఇండియన్ సినిమా అయిన తర్వాత బాలీవుడ్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోసింది. అది సౌత్ వాళ్ళ సినిమాలు అంటే అలా ఉండాలి, మీరున్నారు ఎందుకు ఎంతసేపు డ్యూయెట్లు, 4 ఫైట్లు, పాటలు, ఇదేనా మీకు కొత్త కథలు రావా, కొత్త కాన్సెప్ట్లు మీకు చేత కావా అని నేషనల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది అంశం. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయ్యాక అది వాళ్ళ రేంజ్. ఇంకా ఇండియన్ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, కోలీవుడ్ లేదు, మాలీవుడ్ లేదు. ఓకేనా, ఇండియన్ సినిమా. ఎవడు చిన్న హీరో అయినా కథలో సత్తా ఉంటే ఎత్తుగా. కాంతారా మరి ఏం సినిమా ఎలా వచ్చింది? రిషబ్ శెట్టి ఎవరికి తెలుసు? ఈరోజు చాప్టర్ 1 ట్రైలర్ కూడా వచ్చింది. మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు. అవును, ఎందుకు ఎలా మాట్లాడుకున్నాం? సినిమాలో దమ్ముంటే బాలీవుడ్ అవసరం లేదు, హాలీవుడ్ అవసరం లేదు. చిన్న ఇండస్ట్రీ నుంచి వచ్చినా దాని గురించి మాట్లాడుకోవాల్సిందే. అది కాబట్టి దీపికా పదుకునే మీద అంటే బాలీవుడ్ హీరోలు ఎవరి మీద కూడా నాకు అంతగా ఇంప్రెషన్ ఉండకపోవడానికి కారణం ఇదే. చాలామంది ముందు మన తెలుగులో చేసి హైలైట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ తాప్సీ అలాగే మాట్లాడింది ఒక సందర్భంలో, గ్రేసీ సింగ్ అలాగే మాట్లాడింది ఒకసారి, ఇలియానా ఆవిడైతే డాన్సర్లుగా సైడ్ చేసే యాక్టర్ ఆవిడ ఇలియానా. మనం అందరూ నెత్తిగా కోటా గారు మహానుభావుడు ఏ లోకల్ ఉన్నాడు అని అలాగే చెప్పేవాడు కదా. మనం అక్కడ నుంచి తెచ్చుకొని సీరియల్ ఆర్టిస్ట్లో సైడ్ క్యారెక్టర్లు చేసి రోడ్ల మీద ఉన్న తీసుకొచ్చి మనం ఒక కార్వాను అన్ని సదుపాయాలు చేస్తాం, వాళ్ళకి మర్యాద ఇస్తాం. మనం అక్కడికి వెళ్తే కనీసం కూర్చేసి కూర్చోమని కూడా ఎవడండు. మనం ఎందుకు వాళ్ళకి అంత ఇది ఇవ్వాలి అనేది కోటా గారు ఆరోపణ. ఎప్పుడు అది వాస్తవమే. అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే ఎంత మర్యాద ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి కదా. లేదు మా కల్చర్ ఇంతే అంటే ఇది ఎక్కడ లెక్క? మరి ఇక్కడికి వచ్చిన ఎందుకంటే డిమాండ్ చేస్తావు? నాతో పాటు మా అమ్మ ఉంటుందో ఒక క్యారవాన్ ఇవ్వాలి, నాకు నా అసిస్టెంట్కి నాకు ఒక 20 లక్షలు పెట్టాలి. ఇలియానా గారు ₹1 కోటి అంటే 80 లక్షలు రెమ్యునేషన్ పోతే 20 లక్షలు ఇది మెయింటెనెన్స్కేనంట. ఒక సినిమాకి 20 లక్షలు మెయింటెనెన్సా? చిన్న సినిమా హీరోయిన్లు 10 మంది వస్తారా? సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఇవన్నీ ఎలా వెళ్తూనే ఉంటుంది. కానీ సో ప్రభాస్ సినిమా అక్కడ వైజయంతి మూవీస్ లాంటి వాళ్ళే, ఎలాంటి బ్యాండ్ అంటే వైజయంతి మూవీస్ అంటే కదా, వాళ్ళే
ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, నెక్స్ట్ సినిమా కొనసాగించలేకపోతున్నాం. దాన్ని పాజిటివ్గా చెప్పాడు, కొద్దిగా నెగిటివ్గా చెప్తే బాగోదని, ఎందుకులే ఆవిడ ఇమేజ్ కోసం. సో బట్ తెర వెనక మాత్రం అందరికీ అర్థమైన సన్నివేశం. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం మాత్రం ఇలా ఉంది. థ్యాంక్ యూ.